సంవత్సరం కూడా ఇక్కడ ఆలయ కమిటీ వాళ్ళు చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం సంతోషదాయకం. ఇక్కడ పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా పాల్గొని పొద్దున్న పూజలు, తర్వాత సాయంత్రం ఈ ఊరేగింపుగా జరుగుతున్న రథోత్సవం జరుగుతుంది. కాబట్టి వీటన్నిటికీ శ్రద్ధగా ప్రతి ఒక్క భక్తులు కూడా భక్తి శ్రద్ధలతో పాల్గొని కృష్ణాష్టమిని చాలా దిగ్విజయంగా జరుపుకుంటున్నారు. ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం మేము చేసుకున్న అదృష్టంగా మేము భావిస్తున్నాము. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో కృష్ణాష్టమి పండుగ జరుపుకోవడం చాలా సంతోషదాయకం. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సంవత్సరం కూడా ఇక్కడ ఆలయ కమిటీ వాళ్ళు చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం సంతోషదాయకం. ఇక్కడ పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా పాల్గొని పొద్దున్న పూజలు, తర్వాత సాయంత్రం ఈ ఊరేగింపుగా జరుగుతున్న రథోత్సవం జరుగుతుంది. కాబట్టి వీటన్నిటికీ శ్రద్ధగా ప్రతి ఒక్క భక్తులు కూడా భక్తి శ్రద్ధలతో పాల్గొని కృష్ణాష్టమిని చాలా దిగ్విజయంగా జరుపుకుంటున్నారు. ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం మేము చేసుకున్న అదృష్టంగా మేము భావిస్తున్నాము. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో కృష్ణాష్టమి పండుగ జరుపుకోవడం చాలా సంతోషదాయకం. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.